డబ్బులు తగలేస్తున్నాయి కానీ ఎటూ తేల్చవు. వాళ్ళ ఉద్దేశం కూడా ఒకటే, చుట్టూ ఉండే కోటరీస్ ఎట్లా ఉంటాయి అంటే పేదోడు సొంత ఇంటి యజమాని కాకూడదు. అయ్యాడండి మాట ఎందుకు వింటాడు? పేదోడుగానే ఉండాలని కోరుకునే మనస్తత్వానికి సాక్ష్యం అయ్యి ఫైనల్గా అమరావతి రైతులు కానీ లేదంటే ఈ R5 జోన్లో ఇంతకుముందు స్థలాలు తీసుకున్న వాళ్ళు కానీ డాక్యుమెంట్స్ తీసుకుని మరొకసారి అయోమయానికి గురవుతున్నారు. నేను చెప్పిన నారాయణ గారి మాటలు చూస్తా ఉంటే క్లారిటీ మిస్ అవుతుంది. వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు రావనా అయినా కూడా 5 ఏళ్ళు పోరాటం చేశారు, అన్నాళ్ళు దీక్షలు ఎవరు చేశారు. పోరాడారు? రైతులందరూ కంటిన్యూగా దీక్షలు చేశారు వాళ్ళ ప్లాట్ల కోసం. ఏది R5 జోన్ కోసం? R5 కాదు, మామూలుగా వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి వచ్చేస్తాయి. అంటే గుర్తించడం కూడా కష్టం అవుతుంది అన్నారు కదా. అవి ఇచ్చేస్తారు. అవి 6 నెలలు నేను నాకు తెలిసి ఇప్పుడు ఈ ముందు జంగిల్ క్లియరెన్స్ చేస్తారు కదా, ఆ తర్వాత వేస్తారు, మళ్ళీ వెంచర్లు వేస్తారు, వేసేసి ఇచ్చేస్తారు. కాకపోతే ఎప్పుడైనా వాళ్ళు నోరు విప్పి తమ నాయకులు కూర్చోబెట్టి అయ్యా నాకు ఖచ్చితంగా కమర్షియల్ ఇచ్చేటప్పుడు ఆ నవనగరాల్లో ఇవ్వండి, అట్లాగే స్థలాలు కూడా అందరికీ ఇళ్ళు కానీ కమర్షియల్ కానీ మాకు అక్కడే ఇవ్వండి, అక్కడే 1200 గజాలు 250 ఇచ్చారనుకోండి, కమర్షియల్ వ్యాపారానికి పెట్టుకుంటారు, డొమెస్టిక్ వెనక్కి పెట్టుకుంటారు, చక్కగా వాళ్ళు జీవితంలో సెటిల్ అయిపోతారు. అది గట్టిగా అడిగి సాధించుకోవాలి. అంటే చంద్రబాబు గారు కాబట్టి అలా చేయరేమో, ఎగ్జామ్షన్ ఉంటుందేమో ఆయనకి. అప్పుడు మరి వాళ్ళే నష్టపోతారు కదా ఇచ్చి. అవును, అంటే ఆ జేఏసీ నాయకుడు ఆయన ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే కూడా అయిపోయారు, ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడారు.